నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఏ విధంగా ఉంటాయో తెలిసిందే. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. ఒక్కొక్కసారి రాహుల్ గాంధీ మాట్లాడే మాటలు సొంత పార్టీని ఇరకాటంలోకి నెట్టడమే కాదు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను చురగనడానికి కూడా కారణమవుతుంది. ఈ మధ్య కాలంలో దేశంతోని కాంగ్రెస్ పోరాడుతుంది అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పెద్ద దుమారమే రేగింది అని చెప్పొచ్చు. అంటే ఈయన ఈ దేశం వాడు కాదు కాబట్టి ఈ దేశం మీద ద్వేషం వెలగక్కుతున్నాడు. ఎప్పటికీ కూడా గాంధీ కుటుంబానికి అధికారం కావాలి, దేశాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలి, ఇదే వీళ్ళ దురుద్దేశం అంటూ కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. ఇదే అంశం మీద గౌహతిలో రాహుల్ గాంధీ మీద కేసు నమోదైంది. గాంధీ చేసిన ఈ ప్రకటన దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైతే గౌహతిలోని పానా బజార్ పోలీస్ స్టేషన్ లో మొన్జిత్ చాటియా అనే వ్యక్తి రాహుల్ గాంధీపై చేసిన ఫిర్యాదు మేరకు ఆయన మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఈ ఫిర్యాదులో గాంధీ అశాంతి, వేర్పాటువాద భావోద్వేగాలను రెచ్చగొట్టేలా మాట్లాడారని, ఇది దేశ సార్వభౌమత్వానికి ప్రమాదమని పేర్కొన్నారు. ఇక కేసు భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ 152, 197, 1D కింద నమోదైంది. 2025 జనవరి 15న ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంస్థలన్నిటినీ తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇప్పుడు మేము బీజేపీ, ఆర్ఎస్ఎస్ భారత రాష్ట్రంతో పోరాడుతున్నాం అని చెప్పారు. రాహుల్ గాంధీ మాటలు జాతీయ భద్రతకు, ప్రజల శాంతికి ప్రమాదం కలిగించేలా ఉన్నాయని చేటియా ఆరోపించారు. తన పోరాటం భారతదేశానికి వ్యతిరేకంగా ఉందని స్పష్టంగా చెప్పడం ద్వారా ఆయన ప్రజలలో తిరుగుబాటు భావాలను ప్రేరేపించారు అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా గాంధీకి ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత ఉంది. కానీ ఆయన తన వేదికను ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, విభజన భావాలను రెచ్చగొట్టడానికి ఉపయోగించారని చెటియా తన ఆరోపణలో తెలిపారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు భారత ఐక్యతకు, సార్వభౌమత్వానికి ప్రత్యక్ష సవాల్గా ఉన్నాయని, తక్షణ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెటియా కోరారు. అంతేకాదు, విదేశీ కుయుక్తులకు భారతదేశం మీద ఎప్పుడు విషం చిమ్ముదామా అని చూసే వాళ్ళకు కూడా రాహుల్ గాంధీ మాట్లాడిన వ్యాఖ్యలు అనేవి చాలా ఉపయోగకరంగా, దేశం మీద విషం చిమ్మడానికి ఇంకొంత ఉపయోగపడే విధంగా ఉన్నాయి. ఏదేమైనా రాహుల్ గాంధీ మాట్లాడిన వ్యాఖ్యలు భారత రాష్ట్రం మీద పోరాటం చేస్తామనడం మాత్రం అతిశయోక్తి, ఆశ్చర్యమే కాదు, కాంగ్రెస్ కుటిల భావజాలాన్ని కూడా బయటికి వ్యక్తం చేసింది అని చాలా మంది అన్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా కేసులు పెట్టడానికి సిద్ధమయ్యారు. గౌహతిలో మొదటి అడుగు పడింది. మరి ఇప్పుడు కేసు నమోదైన నేపథ్యంలో ఇప్పటికే రాహుల్ గాంధీ మీద అనేకం ఉన్నాయి. భారత పౌరసత్వం విషయంలో కూడా రాహుల్ గాంధీ మీద ఇప్పటికే బీజేపీ నేత పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడంతో పాటు దాని మీద ఎంక్వైరీ చేయాలని చెప్తున్నారు. విదేశాల్లో రాహుల్ గాంధీ దేశం మీద విషయం చిమ్మిన విషయాలను కూడా ఈ సందర్భంగా బయటకు తీసుకొస్తున్నారు. బంగ్లాదేశ్ విషయంలో, అలాగే హిందువుల ఊచకోత విషయంలో నోరు మెదపని వైనాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో రాజకీయ భవిష్యత్తు రాహుల్ గాంధీది ఎలా ఉంటుంది అనేది పక్కన పెట్టేస్తే, రాహుల్ గాంధీ వల్ల కాంగ్రెస్ మరింత ప్రమాదంలో పడింది అని చెప్పొచ్చు. ఒక విధంగా చెప్పాలి అంటే కాంగ్రెస్ ఉనికిని కోల్పోవడానికి కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలే కారణమవుతున్నాయని చాలా మంది అంటున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ వీడియో బాగుంది, కంటెంట్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సాయాన్ని చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. దానికోసం 8328500576 నెంబర్కి ప్రజా సమస్యలను తెలియజేయండి. జై హింద్, జై భారత్.